హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే యొక్క ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్. ఇక్కడ అబౌట్ వస్తే ఎంఈఏ గురించి ఉంది. ఓకే చూడండి. అండ్ కిందికి వస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అండ్ ఫైనల్ ఇయర్ ప్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు ఎవరికైతే ఇంటర్న్షిప్ ఉంటుందో వాళ్ళ యొక్క కాలేజ్ సెమిస్టర్లో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఉంది. 25 years ఉండాలి అని అంటున్నారు 31st December వరకు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ కిందికి ఇంటర్న్షిప్ డీటెయిల్స్ వస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సేమ్ అదే డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అండ్ కిందికి వస్తే ఇంటేక్ అండ్ డ్యూరేషన్ పీరియడ్ అనేది 6 months ఉంటుంది. అండ్ ఇలా 2 terms ఇంటేక్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ ఏంటి అంటే అది April to September వరకు 1 అండ్ అలాగే October to March వరకు సెకండ్ 1 ఉంది. అండ్ ఇలా 2 ఇంటెక్స్ అనేది రన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వీళ్ళు మన యొక్క మెరిట్ లిస్ట్ అండ్ అలాగే గ్రేడ్స్ యొక్క మన గ్రాడ్యుయేషన్ గ్రేడ్స్ ఆర్ మన స్కూల్ ఆర్ ఇంటర్మీడియట్ గ్రేడ్స్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ యొక్క ప్రాసెస్లో. అండ్ కాంటాక్ట్ ఇక్కడ ఉంది, కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ది ఇంటర్న్ ఉంది, అది చూడండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ టర్మినేషన్స్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ఉంది, అది కూడా చూసి డీటెయిల్ పాయింట్ టు పాయింట్ చదవండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కిందికి వస్తే ఇక్కడ స్టేట్ అండ్ డ్యూటీస్ కవర్డ్ ఇన్ ది ఈచ్ టర్మ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది April to September యాజ్ చెప్పినట్టుగా. అండ్ అలాగే సెకండ్ టర్మ్ అనేది October to March 2 terms ఉంటాయి. అండ్ ఇలా ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి ఏ టర్మ్కి ఏ స్టేట్స్ అనేది రిలేటెడ్గా ఉన్నాయో చూసుకోండి. సో మీరు ఆ రిలేటెడ్ స్టేట్ ఉంటే ఆ టర్మ్లో మీరు ఆ ఇంటర్న్షిప్ టైంలో వస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ టాప్ రైట్ సైడ్లో రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది పేజ్. ఈ పేజ్లో మనం నేమ్, ఫుల్ నేమ్, డీటెయిల్స్, ఇంటర్న్షిప్ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్ అన్ని క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేసాక మనకు ఈమెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది. అది యాక్టివ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడికి లాగిన్ చేయాలి. ఈ యొక్క లాగిన్ చేసి లాగిన్ డీటెయిల్స్లో చేశాక మనకి ఇక్కడ సబ్మిట్ చేశాక నెక్స్ట్ మనకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఫుల్ ఎడ్యుకేషన్, ఇంటర్న్షిప్ అండ్ అలాగే డాక్యుమెంట్ గురించి అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసి మనం ఏ ఒక్క కేటగిరీలో ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ ఉన్నామో అది సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోండి గైస్. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే గైస్, బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.